గతంలోనూ ఈ మార్గంలో భారీ వాహనాల వల్ల అనేక ప్రమాదాలు జరగడం, పలువురు మృత్యువాత పడటం, దీనిపై అనేక ఉద్యమాలు చేసిన ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకర గ్రామాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి భారీ వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మత్స్యకార నేతలు మాట్లాడుతూ 1982లో గంగవరం పరిసర గ్రామాల కోసం రహదారి నిర్మాణం చేపట్టారని, అయితే తాజాగా ఈ మార్గంలో శ్రావణ్ షిప్పింగ్ సంస్థతో పాటు మరికొన్ని ప్రైవేట్ సంస్థలు పెద్ద పెద్ద గోదాములను నిర్మించి వాహనాల రాకపోకలు చేపడుతున్నాయని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామం కోసం వేసిన రహదారిని గ్రామ ప్రజల అవసరాలకే ఉపయోగించాలి తప్ప కంపెనీలకు రాకపోకలు సాగించడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ప్రైవేట్ పరిశ్రమలకు అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. భారీ వాహనాలు రాకపోకలను నియంత్రిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. మొన్న రాత్రి 8:30-9 ప్రాంతంలో అంబాల మాధారావు అనే వ్యక్తిని శ్రావణ షిప్పింగ్ కార్పొరేషన్ వాళ్ళు హైడ్రా అత్యంత దారుణంగా గుద్దేసి ఏంటంటే ప్రమాదం ఏంటంటే ఆయన ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన జరిగిన తర్వాత నిన్న రాత్రి 8 గంటలకి బాడీని పోస్ట్ మార్టం తరలించడం జరిగింది. అప్పటి నుంచి ఇంకా 12 గంటలు కాకముందే ఏదైతే పోలీసు వారు, ఆ శ్రావణ షిప్పింగ్ కార్పొరేషన్ వారు అందరూ కూడా ఒక మాట ఇచ్చారు. ఈ రోడ్డుపై హెవీ వెహికల్ లేవు కూడా తిప్పమని చెప్పేసి అన్న మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద ఏంటంటే గంగవరం అందరూ కూడా ఏంటంటే 10 రోజుల వరకు కూడా అంటే వాళ్ళు ఎటువంటి వాహనాలు కూడా పంపించమన్నారు. ఈ లోపు కలెక్టర్ గారితో ఎమ్మెల్యే ద్వారా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఆ సమస్య ఇంకా పరిష్కారం కాకముందు 24 గంటలు కాకముందు ఏంటంటే ఈ విధమైనటువంటి హెవీ వాహనాలన్నింటినీ కూడా మళ్ళీ రోడ్డు మీద పంపించి ఇలా చేయడం అనేది చాలా తప్పుడు విధానం. ఇది ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రాకముందే ఏదైతే పోలీసు వారు చెప్పారో ఆ మాట ప్రకారం ఏంటంటే హెవీ వాహనాలు ఏవి కూడా ఈ రోడ్డుపై రానవద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అలాగే 1980లో మా గ్రామాల కోసం రాకపోకల కోసం నిర్మించినటువంటి రోడ్డు మీద పక్కన ఎటువంటి పబ్లిక్ హియరింగ్ లేకుండా, ప్రజామోదం లేకుండానే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టేటంటే వాళ్ళేమో ఆల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చే హెవీ వెహికల్స్ అన్నీ కూడా హెవీ వెహికల్స్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి చేయడం అనేది మాత్రం ఏంటంటే అత్యంత దుర్మార్గం. దీన్ని మేము పూర్తి ఖండిస్తున్నాము. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతూ ప్రజా ప్రాణాలకు ఇబ్బంది కలిగించినట్టుగా హెవీ వాహనాలన్నింటినీ కూడా ఈ రోడ్డు మీద ఏంటంటే మేము తెలియజేస్తూ మా రోడ్డు ఏదైతే ఈ రోడ్డు గంగవరం, జాలరపల్లిపాలెం, పెద్దపల్లిపాలెం, చిన్నపల్లిపాలెం గ్రామాల తాలూకు ప్రజా రాకపోకలకు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోడ్డుని ఏంటంటే దానికోసమే మేము ఉంచాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అవసరం అయితే మేము ఎందుకులా మాట్లాడుతున్నాం అంటే చెప్పట్లేదు, కానీ మేమైతే చెప్తున్నాం, చాలా క్లియర్గా చెప్తున్నాము. మీరు 8 కోట్ల రూపాయలతో రోడ్డు ఏదో ఎక్స్టెన్షన్ చేసేటట్టు అది చేస్తామంటున్నారు. కాబట్టి దయచేసి మా రోడ్డుని మాకు ఈ రోడ్డు ఇలా వదిలేసినా చాలు, దీన్ని డెవలప్ చేయకపోయినా పర్వాలేదు. ఆ 8 కోట్లతో ఆ ఇండస్ట్రీస్కి వేరే రోడ్డు వేసుకొని అట్నుంచి వాళ్ళు పంపించుకుంటే మంచిదని చెప్పేసి సందర్భం చెప్తున్నాము. హెవీ వాహనాలు మాత్రం మా రోడ్డుపై మీద వస్తే మాత్రం ఏంటంటే మేము బాగుండదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాము. ఆ డబ్బులతో మీరు వేరే రోడ్లు వేసుకున్నా పర్వాలేదు, మా రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి. అలాగే మాకున్నటువంటి గంగవరం, జాలరపల్లిపాలెం, పెద్దపల్లిపాలెం, చిన్నపల్లిపాలెం 4 గ్రామాలకు కూడా ఇది ఒక్క రోడ్డు మాత్రమే కనెక్టివిటీ ఉంది. మిగతా గ్రామాల్లాగా వేరే రోడ్లు కనెక్టివిటీ లేదు. కాబట్టి మా రోడ్డు మీద రాకపోకలు ఏంటంటే ప్రజా రవాణాకు సంబంధించి వదిలేయాలని చెప్పి సందర్భంగా ఏంటంటే తెలియజేస్తున్నాం. అది గంగవరం గ్రామస్తులు ఈరోజు శ్రావణ షిప్పింగ్ వాహనాలు విపరీతంగా అదుపు లేని వేగంతో గంగవరం నుంచి గంటెడ వెళ్ళే మార్గంలో నడుపుతున్నారు. దీని మీద ఈ విధంగా నడపడం వల్ల ప్రజల ప్రాణాలు పోస్తున్నాయి, ప్రజలు భయాందోళనలో ఉంటున్నారు అనేసి మేము ఇటు ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ అధికారులకి చెప్పినా సరే వాళ్ళు నిమ్మకు నీరెత్తని విధంగా ఉంటున్నారు. అయితే మేము ఈరోజు ఈ ప్రజాప్రతినిధులకు కానీ ఇటు యాజమాన్యాలకు కానీ మేము చెప్తుంది ఏంటంటే, ఏదైతే గంగవరం నుంచి గంటెడ వెళ్ళే మార్గం 1982లో నిర్మాణం చేశారు. ఆ రోజు ఇటు స్టీల్ ప్లాంట్ తప్ప
మన గంగవరం పోర్ట్ గాని, ఇది శ్రావణ షిప్పింగ్ గాని ఇవే లేవు. ఇది ఎవరి కోసం వేసారు మీ ఆర్‌టీఐలో పెడితే ప్రజల కోసం వేసామని ఆర్‌టీఐలో చెప్పారు. ఈ యొక్క మార్గం ప్రజల యొక్క వినియోగం కోసం వేసామని చెప్తున్నారు. మరి ఈరోజు చూస్తే ఇక్కడ లేఅవుట్లు చూస్తే గంటాడ నుంచి గంగవరంకొచ్చే లేఅవుట్లు చూస్తే గంగవరం నుంచి గంట్యాడకెళ్ళేది 100 ఫీట్ రోడ్ అయితే మళ్ళీ గంగవరం నుంచి లోపలికెళ్తే 130 ఫీట్ రోడ్డుంది. మరి ఇది ఎవరి కోసం అంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా కోసం అని చెప్తున్నారు ఈళ్ళు. మరి ఈళ్ళకి నిజంగా కొంచెమైనా సరే ఈ ప్రజాప్రతినిధులకు గాని, ప్రభుత్వ అధికారులు గాని కొంచెమైనా ఆలోచించే జ్ఞానం ఉంటే, మా రోజు ప్రజల కోసం ఈ రోడ్డేసామన్నారు. అప్పుడు ఈ ఇండస్ట్రియల్స్ ఏవి లేవు కదా! మరి రోడ్డు ఎవరి కోసం ఏసారని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. పోనీ ఇది కాకుండా ఈరోజు ఈ శ్రావణ షిప్పింగ్ యాజమాన్యం ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగా ఏదైనా కంపెనీ ఉంటే వాళ్ళకి అనుకూలంగా వేరే మార్గంలో రోడ్డేసుకోవాలి. ప్రజలు వాడే మార్గంలో మీరు అసలు ఆ వాహనాలు నడపకూడదు. ఇక్కడ చూసుకుంటే 12 చక్రాల వెహికల్స్, 16 చక్రాల వెహికల్స్ విపరీతమైన వేగంతో నడుస్తున్నాయి. ఇది 20 అడుగుల ఫీట్ రోడ్డు. మరి దీని మీద నడపకూడదు మేము చెప్తుంటే, మొన్న ఇంతకుముందు ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. మేము మీ వాహనాలు నడపము, మేము వేరే రోడ్డు వేసుకుంటాం అని చెప్తున్నారు. మళ్ళీ మొన్న చూస్తే 2 రోజుల క్రితమే కంబాల మాధవరావు గారు మరణించిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు కూడా మేము పోరాటం చేసి మేము ప్రశ్నిస్తే, మేము వాహనాలు 10 రోజుల వరకు నడపము, మీకు కావాలంటే ప్రత్యేకంగా రోడ్డు వేసుకుంటాం అని చెప్పారు. కానీ చనిపోయి ఆ బాడీని తీసిన 2 గంటల్లోనే మళ్ళీ వాహనాలు విపరీతంగా తిరుగుతున్నాయి. మళ్ళీ దీనికోసం మరి ఆందోళన చేస్తే మళ్ళీ తగ్గిస్తారు. ఇది అంటే మీ హక్కుల కోసం ప్రతిసారి మేము ప్రశ్నించుకుని ఉండాలి అని మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఇది ఏదైతే శ్రావణ షిప్పింగ్ యాజమాన్యం వెంటనే ఈ వాహనాలు రాకపోక నిలుపుదల చేసుకొని మీరు ప్రత్యేకంగా రోడ్డు వేసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ శ్రావణ షిప్పింగ్ యాజమాన్యం కానీ మీకు సంబంధించిన కంపెనీలు కానీ ఏమి ఉండవనేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.